మఠాధిపతి. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు KMS2 Creation ఛానల్. ఫ్రెండ్, ఈరోజు మీకు ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీ ఫొటోస్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ కానీ, మీకు నచ్చిన ఫేవరెట్ హీరో ఫొటోస్ కానీ ఇలా పెట్టి మీరు ఎలా చేసుకోవాలన్నది మీకు వివరంగా చెప్తాను. ఈ వీడియో చేయడానికి కైన్మాస్టర్ ప్రో వర్షన్ కావాలి. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చింది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని యాస్టీజ్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాటిని కూడా డౌన్లోడ్ చేసుకొని మన టాపిక్లోకి వచ్చే ముందు కైన్మాస్టర్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మేము చేసే ప్రతిరోజు వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో మీరే ముందుగా చూసుకొని మీరు యాస్టీజ్ యూజ్ చేసుకోవచ్చు. ముందుగా టాపిక్లోకి వచ్చేద్దాం. ముందు కైన్మాస్టర్ తీసుకోండి ఫ్రెండ్స్. ప్లస్ ఐకాన్ తీసుకొని 16:9 సైజ్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంతవరకు అంటే అంతవరకు కావాలంటే అంతవరకు తీసుకోండి. నేను ముందు 32 వరకు తీసుకుంటున్నాను. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ మీరు యాస్టీజ్ తీసుకోండి. ఇది ఉంది కదా, ఈ ఇమేజ్ని కత్తెర పక్కన స్ప్రింట్స్కి నా పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని ఇలా టెక్ మార్క్ అవ్వండి. ఈ ఇమేజ్ని కూడా కొంతవరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చి ఇలా కొంచెం ఇలా తీసుకోండి, టిక్ మార్క్ అవ్వండి. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు దీనికి సంబంధించి ఒక ఇమేజ్ ఇచ్చాను. ఆ ఇమేజ్ని కూడా తీసుకోండి. దీన్ని కూడా ఇలా ఇక్కడ వరకు ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసుకోండి. మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇచ్చి ఈ ఇమేజ్ని ఏం చేస్తారంటే క్రాపింగ్లోకి వెళ్ళండి. క్రాపింగ్లోకి వెళ్ళి దీన్ని ఇలా కరెక్ట్గా కట్ చేసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇలా సైజ్ పెంచుకొని ఇటు సైడ్ ఇలా ఇచ్చుకోండి కరెక్ట్గా. దీన్ని ఏం చేస్తారంటే క్రాపింగ్లోనే ఫెదర్ ఇలా మాస్క్ ఆన్ చేసుకొని ఫెదర్ పెంచుకొని టిక్ మార్క్ ఇవ్వండి. దీన్ని డూప్లికేట్ చేసుకొని కరెక్ట్గా ఇటు సైడ్ తీసుకొని దీన్ని మిర్రర్లో ఇలా ఇవ్వండి, లేదా రొటేట్ చేసుకోండి కరెక్ట్గా. దీన్ని కరెక్ట్గా చేసుకొని ఇలా ఇచ్చుకోండి. బాగుంది కదా యాస్టీజ్. దీన్ని యాస్టీజ్ ఇలా పెట్టేసుకొని రెండు కరెక్ట్గా పెట్టుకోండి. కరెక్ట్గా పెట్టుకుంటేనే మీకు బాగుంటుంది. టిక్ మార్క్ ఇవ్వండి. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఏ హీరో ఇమేజ్ అయితే పెట్టాలి అని అనుకుంటున్నారో ఆ హీరోస్ కానీ మీ అయినా సరే పిఎన్జిలో ఉండాలి కంపల్సరీగా ఇమేజెస్ని. ఓకేనా ఫ్రెండ్? నేను పవన్ కళ్యాణ్ గారి, ప్రభాస్ గారి తీసుకుంటున్నాను. ఇలా ఇంతవరకు డ్రాగ్ చేసుకొని కరెక్ట్గా ఇంతవరకు డ్రాగ్ చేసి దీన్ని క్రాపింగ్లోకి వెళ్ళి మాస్క్ ఆన్ చేసుకొని ఫెదర్ ఎలా పెంచుకుంటున్నాను. టిక్ మార్క్ ఇచ్చి ఇమేజ్ని ఇక్కడ పెట్టుకుంటున్నాను, కొంచెం పెంచుకుంటున్నాను. తర్వాత టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సేమ్ నేను ప్రభాస్ గారు కూడా ఇమేజ్ తీసుకుంటున్నాను. దీన్ని కూడా ఇంతవరకు డ్రాగ్ చేసుకొని దీన్ని కూడా క్రాపింగ్లోకి వెళ్ళి మాస్క్ ఆన్ చేసి ఫెదర్ పెంచుకొని టిక్ మార్క్ ఇచ్చి దీన్ని కూడా ఇటు సైడ్ పెట్టుకుంటున్నాను. ఇది కూడా నేను పెద్దగా పెట్టుకుంటున్నాను, చూసుకోండి. ఇలా ఇచ్చిన తర్వాత ముందు మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా ముందు నేను మీకు ఇచ్చాను కదా ఆ డైలాగు, దాన్ని మీరు ఇన్స్టాల్ ముందు యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకొని 32 వరకు ఉంది కాబట్టి దీన్ని ఒకసారి మీరు ఎక్కడి నుండి ఎక్కడి వరకు దీన్ని కట్ చేసుకోండి. అక్కడ వరకు వచ్చింది కదా, దాన్ని అక్కడ వరకు కట్ చేసేసుకోండి. వీటిని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు లైన్ వీడియో ఒకటి ఇస్తాను, ఆ వీడియోని కూడా తీసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే కొంచెం పెద్దగా పెట్టుకుంటేనే బాగుంటుంది. దీన్ని బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసుకొని టిక్ మార్క్ అవ్వండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని సెంట్ టు బ్యాక్ కొట్టండి. కొట్టారు కదా, అప్పుడు ప్రభాస్ గారిది కూడా సెంట్ టు బ్యాక్, పవన్ కళ్యాణ్ గారిది కూడా సెంట్ టు బ్యాక్. కనబడలేదని మాత్రం అనుకోకండి. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు బ్లాక్ కలర్ తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి ఇచ్చారు కదా, దాన్ని కూడా సెంట్ టు బ్యాక్ కొట్టారు. ఇప్పుడు కనిపిస్తుంది ఏంటో. కొట్టిన తర్వాత
వీటిని కూడా మళ్ళీ సెంటర్ బ్యాక్ కొట్టండి. వద్దొద్దు, ఒక్క నిమిషం. ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలా వచ్చిందంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి దీన్ని సెంటర్ బ్యాక్ కొట్టి టిక్ మార్క్ అవ్వండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ సెంటర్ బ్యాక్ కొట్టండి. ఇప్పుడు కరెక్ట్ క్లారిటీగా ఉంటుంది. ఒకసారి చూడండి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఆ లైన్ వీడియోని ఇలాగా కొంచెం పెద్దదిగా చేసుకోండి. ఇలా అవ్వండి. టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఒక ఫైర్ వీడియో ఇచ్చాను మీకు. ఆ ఫైర్ వీడియోని కూడా మీరు తీసుకోండి. ఇందులోకి దీన్ని ఇలా పెంచుకోండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసి టిక్ మార్క్ ఇచ్చి దీన్ని ఏం చేస్తారంటే కొంచెం కిందకి ఇచ్చుకోండి. ఇలా పెద్దగా చేసి కిందకి ఇచ్చి దీన్ని కొంచెం ఆల్ఫా ఆపోజిట్లో కొంచెం తగ్గించుకోండి. టిక్ మార్క్ ఇచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళి దీనికి సంబంధించి మీరు మళ్ళీ ఇంకా 2 ఇమేజెస్ తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ మీ ఇష్టం, మీకు ఏది నచ్చుతుంది. నేను పవన్ కళ్యాణ్ గారిది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే తీసుకుంటున్నాను. ఇంకో ఇమేజ్ని దీన్ని ఇంతవరకు డ్రాగ్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా చూసుకోండి. వీటిని ఇటు సైడ్ పెట్టి దీన్ని మిర్రర్గా పెడుతున్నాను. మిర్రర్గా పెట్టి టిక్ మార్క్ ఇచ్చి కొంచెం పెద్దదిగా పెడుతున్నాను. దీన్ని తర్వాత క్రాపింగ్లోకి వెళ్ళి మాస్క్ కొంచెం ఫెదర్ పెంచుకొని టిక్ మార్క్ ఇచ్చాను. తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్లేస్లోనే ప్రభాస్ గారి ఇమేజ్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. దీన్ని ఇప్పటి వరకు డ్రాగ్ చేసి ఇలా పెట్టుకుంటున్నాను. ఇటు సైడ్ పెట్టి దీన్ని క్రాపింగ్లోకి వెళ్ళి మాస్క్ ఆన్ చేసి ఫెదర్ పెంచుకొని ఇలా ఇచ్చేసాను కదా. చూడండి, కరెక్ట్గా చూసుకోండి. మీకు ఇప్పుడు ఏం చేస్తారంటే లైన్ వీడియో, ఫైర్ వీడియో మీకు తక్కువగా ఉంటుంది. వాటిని డూప్లికేట్ చేసుకొని మీరు ఇలా లాస్ట్ వరకు తెచ్చేసుకోండి. మీకు ఆ వీడియో ఎక్కడి నుండి లేదో అక్కడ వరకు తెచ్చేసుకోండి. కొంచెం ఫాస్ట్గా చెప్తాను, మీరు కొంచెం త్వరగా తీసుకోండి. లాస్ట్లో ఇప్పుడు నేను అక్కడ వరకు కట్ చేసేసుకోండి. టిక్ మార్క్ ఇవ్వండి. కట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఫైర్ వీడియోని కూడా డూప్లికేట్ చేసుకొని ఇలా లాస్ట్ వరకు తీసుకోండి. మీకు ఎక్కడి వరకు ఉందో ఫైర్ వీడియో అక్కడ నుండి తీసుకోండి. చూసారుగా, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ కట్ చేసుకొని డూప్లికేట్ చేసుకోండి. చేశారు కదా. ఒకసారి ఏం చేస్తారంటే ఇప్పుడు కరెక్ట్గా ప్రభాస్ గారి ఆయన ఇమేజెస్కి కరెక్ట్గా చూసుకోండి. కొంచెం ఇలా మూవ్ చేసి ప్రభాస్ గారి ఇమేజ్ ఉంది చూసారా, అక్కడ కొంచెం ఇలా ఎదురు చేసుకొని ఇక్కడ ప్రభాస్ గారి ఇమేజ్ ఓకే చేసుకొని కీ ఆప్షన్ చూసారా, దాన్ని ఇచ్చి ప్లస్ ఓకే చేసి మళ్ళీ ఫస్ట్ తీసుకొచ్చేయండి. ఈ ఇమేజ్ని పెద్దగా తీసుకొని ఇటు సైడ్ తీసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ అదే ప్లేస్లో అలాగే సేమ్ అక్కడికే తీసుకొచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ మీద కీ ఇచ్చి ప్లస్ ఓకే చేసి మళ్ళీ ఫస్ట్ తీసుకొచ్చి పెద్దగా చేసి ఇటు సైడ్ టిక్ మార్క్ ఇవ్వండి. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రభాస్ గారి ఇమేజ్ మీద కొంచెం ఇలా తీసుకొని కీ ఇవ్వండి. కీ ఇచ్చి ఇటు సైడ్ తీసుకొచ్చి పెట్టండి. కరెక్ట్గా చూసుకోండి. సేమ్ అదే ప్లేస్కి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తీసుకొని కీ ఇచ్చి ఇటు సైడ్కి తీసుకురండి. టిక్ మార్క్ ఇవ్వండి. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. అసురుల చక్రవర్తి, లంకాధిపతి ఈ రావణాసురుడు. ఇక్కడ డైలాగ్స్ వస్తున్నాయి చూసారా, మనం అనేది అబద్ధం అని. కొంచెం పవన్ కళ్యాణ్ గారి ప్రభాస్ గారిది తగ్గించుకుందాం. చూసుకోండి ఒకసారి మళ్ళీ ఇలా వచ్చినప్పుడు కొంచెం వీళ్ళిద్దరి కొంచెం తగ్గించుకుంటేనే ఈ డైలాగ్స్కి ఇంకా ఈ ఇమేజెస్ రావాలి మమ్మీ కరెక్ట్గా.
చూసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. మీరు క్లారిటీగా మిస్ అవ్వకుండా చూడండి. ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పవన్ కళ్యాణ్ గారి ముద్ర కరెక్ట్గా చూసుకొని ఇవ్వండి. ఇలా వచ్చిన తర్వాత సేమ్ యాస్టీస్కి ఇక్కడ కొంచెం కీ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ మీద ఇచ్చి ఇక్కడ కీ ఇచ్చి ప్లస్ ఓకే చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. దీన్ని ఏం చేస్తారంటే ఇలా పెద్దగా చేసి కిందకి ఇవ్వండి, టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ అదే ప్లేస్కి వచ్చేసరికి ప్రభాస్ గారి ఇమేజ్ మీద ఇచ్చి ప్లస్ ఓకే చేసి ఇలా ఫస్ట్కి వచ్చి ఇలా పెద్దగా చేసి కిందకి తీసుకొచ్చేయండి, టిక్ మార్క్ ఇవ్వండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు డైలాగ్స్ వస్తాయి కదా చూడండి. ఇలా మనం అనేది అబద్ధం అనే దగ్గర సేమ్ యాస్టీజ్ అయ్యే ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుండే ఆ ఇమేజెస్ దగ్గర నుండే లేయర్లోకి వెళ్ళి 2 PNG వర్డ్స్ ఇచ్చాను. ఆ PNG వర్డ్స్ని కూడా మీరు యాస్టీజ్ తీసుకోండి కంపల్సరిగా. మనం అనేది అబద్ధం, దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే కరెక్ట్గా చెప్తాను, ఈ ఇమేజ్ని ఈయన దగ్గర పెట్టండి. ఇంకో ఇమేజ్ దగ్గర లేయర్లోకి వెళ్ళి లేయర్ మీడియాలో ఇంకో ఇమేజ్ మనం అనేది అబద్ధం తర్వాత నేను అనేది నిజం అని ఉంది కదా, ఆ ఇమేజ్ తీసుకొని ఇలా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోండి. దీన్ని కూడా యాస్టీజ్గా. తర్వాత ఈ ఇమేజ్ని ఎక్కడ పెడతారంటే ఇది ఈయన దగ్గర పెట్టండి, ఈయన చెప్పినట్టు అనమాట. సరేనా? ఇప్పుడు యాస్టీజ్గా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ దగ్గర వరకు తీసుకొని ఆ ఇమేజ్ దగ్గర టిక్ చేసి ప్లే ఇచ్చి మళ్ళీ ఫస్ట్కి వచ్చి ఇట్ సైడ్ పెట్టండి. తర్వాత ప్రభాస్ గారి ఇమేజ్ దగ్గరకు వచ్చి కింద ఈ లెటర్ దగ్గరకు వచ్చి కీ ఇచ్చి ప్లస్ ఇచ్చి ఇలా తీసుకొని ఇట్ సైడ్ ఇవ్వండి, టిక్ మార్క్ ఇవ్వండి. బాగుంది కదా? ఒకసారి ఫస్ట్ నుండి ప్లే చేస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అసురుల చక్రవర్తి, లంకాధిపతి ఈ రావణాసురుడు విశ్వనాయక రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక. మనమనేది అబద్ధం, ఏమనేది నిజం. ఇక్కడ నేమ్స్ కరెక్ట్గా రావట్లేదు కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే ఇలా వీటిని ఒకసారి నేను డిలీట్ చేసి మళ్ళీ చూపిస్తాను, కరెక్ట్గా చూసుకోండి. నేను లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ సేమ్ యాస్టీజ్ ఆ నేమ్స్ తీసుకుంటున్నాను. వీటిని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకొని ఏం చేస్తానంటే కరెక్ట్గా ఇలా వచ్చింది కాబట్టి ఈ నేమ్ని నేను ఏం చేస్తానంటే ఇలా కీ ఇచ్చి దీన్ని రైట్ నుండి లెఫ్ట్ నుండి వస్తాయి కదా అలా ఇస్తాను చూడండి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ నేమ్ని దగ్గర పెట్టాం కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ఒకసారి సాంగ్ వినండి. ఇక్కడికి వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ కీ ఇచ్చి ప్లస్ చేసుకొని ఇలా తీసుకొచ్చి కొంచెం దీన్ని పెద్దగా చేసుకొని ఇటు సైడ్ పెట్టుకోండి. సేమ్ యాస్టీజ్ అదే దాంట్లో ఇంకో నేమ్ కూడా ఇచ్చాను కదా మీకు PNG, ఆ PNG కూడా తీసుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకొని ఒకసారి మళ్ళీ లిరిక్స్ వినండి. ఇది కాబట్టి ఇది ఈయన దగ్గర కాబట్టి నేమ్ని ఇక్కడ వరకు తీసుకోండి. కాబట్టి ఇక్కడ కీ ఇచ్చి ప్లస్ తీసుకొని ఇలా ఫస్ట్కి వచ్చి ఇలా పెద్దగా తీసుకొని ఇటు ఇవ్వండి. ఒకసారి ఇక్కడ నేను ప్లే చేద్దాం చూడండి. చూసారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీన్ని మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి, అర్థమవుతుందా?
చూసారుగా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. నేను బార్డర్ కూడా ఇస్తున్నాను. ఆ బార్డర్ కూడా మీరు తీసుకొని అద్దరు పక్కన స్ప్లిట్ తీసుకొని ఆ పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని దీని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోండి. సో నేను చేసిన వీడియో ఎలా ఉందని మీరు కామెంట్ లైక్ రూపంలో తెలియజేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో మీకు క్లారిటీగా అర్థకపోతే మళ్ళీ చూసి వివరంగా యాజ్ ఇట్ ఈజ్ యూస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.